సిద్దిపేట జిల్లా కొమరవెల్లి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మనం చూడొచ్చు ఇక్కడ విజువల్లో ఉదయం 4 గంటల నుంచే ఇక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు. కోట్లాది మంది లక్షలాది మంది కూడా జనాలు అక్కడికి వచ్చి కూడా నెత్తి మీద బోనం పెట్టుకొని ఆ మల్లన్న స్వామికి బోనం సమర్పిస్తున్నారు. ఆ తర్వాత కూడా బంగారుమయం అంటే దాదాపు బండారు పసుపుమయంగా మారిపోయింది. కిందంతా కూడా వీళ్ళంతా కూడా పట్టణాలు వేసుకుంటారు. ఆ తర్వాత చాలామంది వివిధ ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి కూడా ఈ యొక్క మల్లన్న స్వామిని దర్శించుకోవాలని చెప్తున్నారు. ఆ తర్వాత కూరమీసాల మల్లన్న స్వామి ఏవైతే కోరికలు కోరుతుంటారో వాళ్ళంతా కూడా కోరికలు నెరవేరుతా కనుక వాటిని నమ్ముకొని మాత్రము ప్రతి సంవత్సరము మొదటి వారం మాత్రము హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించిన వీళ్ళంతా కూడా ఆచారం ప్రకారంగా దాదాపు ఎప్పుడైతే వాళ్ళు వస్తుంటారో మొదటి వారం ఆ తర్వాత కూడా కంటిన్యూగా ప్రతి సంవత్సరం వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో కూడా మనం చూడొచ్చు లక్షలాది మంది కూడా అన్ని ప్రాంతాలకు తీర్చిపోయాయి. ఈ ప్రాంతం అంతా కూడా జనసందోహంగా మారింది కనుక ఆ పోలీస్ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. ఏంటంటే చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ తప్పిపోయే ఉన్న సంవత్సరం ఉన్నా కానీ పోలీసు కంట్రోల్ రూమ్లకు సమాచారం అందించాలని చెప్పి కూడా సిద్దిపేట ఏసీబీకి సంబంధించిన అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఆ తర్వాత కూడా ఆర్ఐఓ కూడా ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న వసతులు సరిపోకపోతే కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వాళ్ళు కొంత దూరం నుంచి కూడా ఒకరోజు ముందు వచ్చే 24 గంటల ముందు వచ్చి మాత్రము బోనం సమర్పించుకోవడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి బోనం సమర్పించుకున్న విజువల్ చూడొచ్చు. గత 15 సంవత్సరాల నుండి కొమరవెల్లి రాబట్టి జరుగుతుంది. గత 15 సంవత్సరాల నుండి పట్నాలు బోనాలు స్వామివారికి సమర్పించి మరి జాతర కొండపోషమ్మ ఎల్లమ్మ తల్లికి బోనాలు అప్పచెప్పి మల్లన్న స్వామి కృపా కటాక్షాలు తీసుకొని అందరం తిరిగి మళ్ళా హైదరాబాద్కి వెళ్ళిపోతాము. నా పేరు చింటూ, గచ్చిబౌలి. ఫస్ట్ వారం వస్తాం. సికింద్రాబాద్ నుంచి వస్తున్నాం మేము. సాటర్డే వస్తాము, ట్యూస్డే వరకు ఉంటాం ఇక్కడే. ఎప్పుడు మేము శుక్రవారం రోజు వస్తాము. వచ్చిన తర్వాత మళ్ళీ మంగళవారం రోజు పోతాము. ఫస్ట్ ఐలాండ్ పోతాము, ఐలాండ్ నుంచి కొమరవెల్లికి వస్తాము, కొమరవెల్లి నుంచి కొండపోషమ్మ నుంచి ఇంటికి వెళ్తాము. మాకు ఇళ్ళ వెలుపు ఇక్కడికి వచ్చా బోనం చేస్తాము, అన్నం వండుతాము, దాంట్లో పసుపు బెల్లం వేస్తాము, వేసి చేస్తాము. యాపాకులేమో ఎల్లమ్మకు పెడతాము. అంతే అంతే. ఆయన పేరు సిరిసే. అందరికీ నమస్కారం. నేను ఉప్పల్ నుంచి వచ్చిన. నా పేరు విఘ్నేష్. ఇక్కడ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా ఫెసిలిటీస్ కానీ పబ్లిక్ కానీ చాలా పోయిన ఇయర్ కంటే ఈ ఇయర్ అయితే ఇంకా చాలా గ్రాండ్గా జరుగుతుంది ఆ ఫెస్టివల్. ఈ రోజు నుంచి జాతర అనేది స్టార్ట్ అయింది. ఒక 4-5 వారాల దాకా ఇదే జాతర కొనసాగుతుంటుంది. సో అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం మన మల్లన్న స్వామి దగ్గరికి. ఫ్యామిలీతో రావాలి, ఫ్రెండ్స్తోనైనా సరే మల్లన్న స్వామిని దర్శనం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. జయబోలో మల్లన్న స్వామికి జై. ప్రతిసారి కొమరవెల్లి మల్లన్న జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. నా పేరు గుంటి సురేందర్ యాదవ్. అమీర్పేట జిల్లా కూడా హైదరాబాద్ నుంచి వచ్చాను. మేము గత 30 సంవత్సరాల నుంచి ఈ గుడికి విచ్చేయడం జరుగుతుంది. ఆనవాయితీగా ఎప్పుడు మేము చేసే మల్లన్న బోనం, ఎల్లమ్మ బోనం, ఆనవాయితీగా మళ్ళీ కొండపోషమ్మ పోవడం, ప్రతిసారి అంగరంగ వైభవంగా ఈ జరిగే పండుగకి ప్రతిసారి హాజరు కావాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరి ప్రతిసారి మేము ప్రతి ఏటా ఇంట్లో కానీ శుద్ధితో మరి సత్తి పట్టి ప్రతి ఒక్క సంవత్సరం ఈ 7 వారాలు కూడా మల్లన్న స్వామి దర్శనం చేయడం జరుగుతుంది. మాకు ఎల్లవెల్లా మంచి జరుపుతున్న మల్లన్న స్వామిపై దయ ఉంచి, ఆ మల్లన్న స్వామి మాపై దయ ఉంచి అని ప్రతి క్షణము నమ్ముకుంటూ ప్రతిసారి అందరూ ఈ జాతరకు విచ్చేయగలని ప్రార్థన. 19 years నుంచి వస్తున్నాము. ఒక 5 years మామూలుగా చిలకపడం వేయించుకొని చిన్నగా చేసుకున్నాం. తర్వాత దీని ప్రాసెస్ అన్ని తెలుసుకొని పెద్దగా బోనాలు చేయడము, శివసత్తులతో రావడము, ఇక్కడ పటాలు వేయించడం, అగ్నిగుండాలు దొక్కడం, రేపు సదరపటము, రేపు అగ్నిగుండాలు అవన్నీ దొక్కి మళ్ళీ రేపు ఈవినింగ్ కొండపోషమ్మ దగ్గర బయలుదేరి మంగళవారం రోజు అక్కడ యథావిధంగా పూజలు చేసుకొని బోనం ఎక్కించి తర్వాత భోజనాలు చేసుకొని ఎవరిళ్ళకి వాళ్ళు బయలుదేరుతారు. కానీ ఏంటంటే కొమరవెల్లిలో ఇక్కడ ఏది మొక్కున్నా అవుతుందన్న నమ్మకంతో ఒక 19 years నుంచి మాకు 19 years తర్వాత మాకేం తెలియదు కొమరవెల్లి మల్లన్న అంటే ఎవరో అన్నట్టు తెలియదు. ఈ 19 years నుంచి మా బాబు పుట్టినప్పటి నుంచి మాకు అలవాటు అయిపోయింది. ఎవ్రీ ఇయర్ సంవత్సరంలో 3 సార్లు వస్తాము. సంవత్సరంకి ఒకసారి అయితే జాతర జరిపించుకొని మేము సంతోషంగా ఇంటికి చేరుకుంటాము. బండారా చెప్తాం ఫస్ట్, సెకండ్ ఈరోజు బోనాలు, రేపు సదరపట్ట అగ్నిగుండాలు. అందరూ చాలా కోట్ల జనాలు ఉంటారు. చాలా సౌలతుగా ఉంది ఇక్కడ, ఎలాంటి ఇబ్బంది లేదు, అంతా సంతోషం. జై తెలంగాణ.
మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఎవ్రీ ఇయర్ వస్తున్నాం ఇక్కడికి. బోనం చేయలేదు, ఇంకా బోనం దర్శనం అయింది, ఇప్పుడే బోనం చేయాలి. ఇంకా అనుకున్న కోరికలు నెరవేరడం వల్ల ఎవ్రీ ఇయర్ వస్తున్నాము. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం ఇక్కడికి. అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి మొక్కిన మొక్కు ఈ సంవత్సరం తీరితే నెక్స్ట్ ఇయర్ మన కోరిక మనకు కొత్త కోరిక కోరుకొని మళ్ళీ రావడం వల్ల మాకు మా కులదైవం మా ఇలవేల్పు, మేము కూడా యాదవ్సే, మా ఇలవేల్పు కంటిన్యూ ఎవ్రీ ఇయర్ వస్తాం ఇక్కడికి. కొమరవెల్లి మల్లన్న జాతర అంటే ప్రతి సంవత్సరము నేను రాబట్టి కూడా 27 సంవత్సరాల నుంచి వస్తాము. ఈ సంక్రాంతి తొలి ఆదివారం ఎప్పుడు వస్తుందని 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాము. సంక్రాంతి వెళ్ళినాక తొలి ఆదివారం వచ్చి శనివారం రోజు వచ్చి స్వామివారికి బండారి సమర్పిస్తాము. ఆదివారం రోజు బోనాలు చేస్తాము, పట్నాలు చేస్తాము. ఎల్లమ్మ కూడా బోనము ఒడిబియ్యం సమర్పించుకుంటూ మా శివశక్తులు అందరూ వచ్చి ఆడుకుంటా పాడుకుంటా అమ్మవారు ఆవహించుకొని అక్కడికి తమ్ముడు అదృష్టవంతుడు మల్లన్న స్వామి అనుకుంటా భక్తి శ్రద్ధలతో మొక్కుకొని మహిమగల బండారి, ఆ బండారితోని సర్వ బాధలు పోగొట్టే దేవుడని భక్తి శ్రద్ధలతో మొక్కుకొని ప్రతి సంవత్సరం వస్తాం. 27 సంవత్సరాల నుంచి వస్తాము. మా శివశక్తులు, జోగినీలు, ఆచారవంతులు అందరూ వచ్చి ఈ కన్నుల విండుగా ఈ పండగ ఎంతో అద్భుతంగా జరుగుతుంటది. ప్రతి ఇయర్ చాలా సంతోషంగా చేస్తుంటారు. కొమరెల్లి మల్లన్నకి, కొమరెల్లి మల్లన్నకి సక్కనే దేవుడు వియాలో, ఓ కొమరెల్లి మల్లన్న వియాలో, బొమ్మంత పొద్దెక్క వియాలో, ఓ భోజనం వియాలయ వియాలో, శివంత పొద్దెక్క వియాలో, ఓ శివపూజ యాలయ వియాలో, డిల్లము బల్లెము వియాలో, ఓ డొల్లరే సప్పుల్ల వియాలో, మేలుకో మల్లన్న వియాలో, గుల్ల నుంచి చూడు వియాలో, బొట్ల కుండలల్ల వియాలో, బోనాలు తెచ్చిండ్రు వియాలో, పుట్టెడు బండారి వియాలో తీసుకొచ్చినారు వియాలో, మహిమగల్ల స్వామి వియాలో, కొమరెల్లి దేవుడే వియాలో, అక్కలకు తమ్ముడు వియాలో, అదృష్టవంతుడే వియాలో, అక్కలేని పూజ వియాలో, లెక్కలేదు మళ్ళీ వియాలో, కోటి అమడమైన వియాలో, కొంగుబట్ట దాన్ని వియాలో, బండితో బండారి వియాలో, కుడుకతో కుంకుమ వియాలో, పుట్టెడు బండారి వియాలో, సక్కనే మల్లన్న వియాలో, కొమరెల్లి మల్లన్నకి. ఉదయం 4 గంటలకు మొదలైన మొదటి వారం మల్లన్న క్షేత్రంలో మాత్రము ఇప్పటికే భారీగా భక్తులు చేరుకోవడం జరిగింది. చాలా మంది కూడా వాళ్ళు మొదటి వారం సందర్శన చేసుకొని దాదాపు ఇప్పటికే 1,00,000 మందికి పైగా యొక్క మల్లన్న క్షేత్రంలో అక్కడికి వెళ్ళి మొక్కులు చెల్లించుకున్నారు, బోనం సమర్పించుకున్నారు. ఆ తర్వాత కూడా వీళ్ళంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విన్యాసంతో పాటు ఇక్కడ ఉగ్గు కళాకారులంతా కూడా ఉగ్గు పూజారుల వరకు వచ్చిన వారందరూ కూడా సంతోషం వ్యక్త పరిస్థితి కనిపిస్తుంది. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున క్షేత్రం కోరమీసాల మల్లన్న సన్నిధిలో ఉన్నాము. ఉదయము 5 గంటల నుంచే మాత్రము లక్షలాది మంది జనాలు వస్తున్నారు. మనం చూడొచ్చు, ఎక్కడ చూసినా కానీ ఆ మల్లికార్జున స్వామి క్షేత్రం దర్శించుకోవడానికి లక్షలాది మంది మాత్రం లోపలికి పోతున్నారు. 2 నుంచి 5 గంటలు 4 గంటల దర్శనానికి సమయం పడుతుంది. ఆ తర్వాత కూడా దేవస్థానానికి సంబంధించిన ఆలయ కమిటీ పాలకవర్గంతో పాటు ఇక్కడ ఉన్న స్థానిక పోలీసులు కూడా సమయం పాటించాలని చెప్తున్నారు. చాలా సందర్భాల్లో కూడా గతంలో కొన్ని వాటర్ సమస్యలు ఉన్నాయి, ఈసారి కూడా దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దీంతో పాటు ఇక్కడికి ఎక్కడైతే వస్తున్నారో భక్తులందరికీ కూడా సకల ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. కానీ అరకొర ఏర్పాట్లు ఉన్నాయి, మంచినీటి సౌకర్యం లేదని చెప్పి ఆ భక్తులు చెప్తున్నారు. పోలీసు సహాయ కేంద్రం కూడా ఏర్పాటు చేయాలని కొమరవెల్లి ఆ దేవస్థానం సందర్భంగా తర్వాత ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తాము. ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారో వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికీ మనము జనసాంద్రంగా అంటే దాదాపు మాత్రం లక్షలాది మాత్రం భక్తులు వచ్చారు. వాళ్ళంతా కూడా బోనం ఎక్కువ మీద పెట్టుకుని వస్తున్నారు. పట్టణాల వారం కనుక వాళ్ళంతా విన్యాసాలతో పాటు వాళ్ళు ఏ విధంగా సపోర్ట్తో వస్తున్నారు, ఏం చేస్తున్నారు అని ప్రశ్నించాం. చాలా మంది కూడా వివిధ ప్రాంతాలు చేస్తున్నారు. అసలు నిజంగా ఏ విధంగా చేస్తున్నారు అదేవిధంగా ఆ తర్వాత పరిస్థితి. అసలు మీరు ఎక్కడ నుండి వస్తున్నారమ్మా? అసలు 10 సంవత్సరాలు వస్తారా? ఎక్కడ నుండి వస్తున్నారు? మేము రావట్టి ఇప్పటికీ 40 సంవత్సరాలు అవుతుంది. మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం, ఉప్పల్లో ఉంటాం. మేము ఉప్పల్ నుంచి వస్తున్నాం. మేము అంటే ప్రతి సంవత్సరం కొమరవెల్లి మల్లన్న స్వామి క్షేత్రానికి వస్తున్నారు. ఈసారి ఏం మొక్కులు చెల్లించుకున్నారు? వచ్చేసారి ఏం కావాలని కోరుకుంటున్నారు? అందరూ మంచిగా ఉండాలి, మన తెలంగాణ అంతా మంచిగా ఉండాలి అని మొక్కాం. మేము అందరు బాగుండాలి, మేము కూడా బాగుండాలి అని మొక్కాం.
ఓకే చూడండి చాలా మంది కూడా వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చారు మాట్లాడుతున్నారు ఏమన్నా అది చూడండి చాలా మంది కూడా ఇక్కడ భక్తులు మాత్రం హైదరాబాద్ ఆ ప్రాంతం నుంచి లస్కర్వారం పట్నవారం కనుక చాలా మంది వచ్చారు. ఇక్కడ పోలీస్ అవుట్ పోస్టింగ్ ఏర్పాటు చేశారు. అక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు నిజంగానే అంతా ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధంగా వచ్చి మనం ఇక్కడ ఎలాంటి పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి మళ్ళా నక్షత్రం జరుపుతున్నారు. వాస్తవం చూసినట్లయితే ఇక్కడ చాలా మంది ఉన్నారు. శ్రీధర్ సార్ గారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు నిజంగానే ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు అసలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవీంద్ర గారు ఉన్నారు, ఏసీపీ మాత్రం ట్రాన్స్పోర్ట్ ఏసీపీ గారు ఉన్నారు. ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారు నిజంగా ఎంతమంది జనాలు వచ్చి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు నమస్కారం సార్, అసలు ఎంతమంది జనాలు వచ్చారు, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? దాదాపు ఇప్పటికీ 30,000 వరకు వచ్చారు. ఏర్పాట్లు మా డిపార్ట్మెంట్ నుంచి అదర్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అన్ని కూడా ఏర్పాట్లు సవ్యంగా అవుతున్నాయి. ఇక్కడ వచ్చినట్టు జనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ పరంగా కానీ లేదంటే మిగతా ఏర్పాట్లన్నీ కూడా అన్ని సిస్టమేటిక్గా చేయడం జరిగింది. అంటే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జనాలకు ఏ విధంగా వాళ్ళకి సూచనలు సలహాలు ఇస్తున్నారు? ఇప్పటివరకు అయితే ఎంతమంది మొక్కులు చెల్లించుకుంటున్నారు? నిజంగా కొంత ఏర్పాట్లలో ఏమైనా సమస్యలు ఉన్నాయని చెప్పి మీ దృష్టికి తీసుకొచ్చారు. ఇక్కడ కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసి చిన్నపిల్లలు కానీ పెద్ద వృద్ధులు కానీ తప్పిపోయినట్లయితే వాళ్ళందరూ కూడా మేము ఇమ్మీడియట్గా సాయం చేసి మైక్లో మేము చేస్తున్నాము. అంతేకాకుండా ఈ పిక్ ప్యాకెటింగ్స్ అలాంటివి జరగడానికి అవకాశం ఉంది. మా మఫ్టీ టీమ్స్ అన్ని కూడా క్రైమ్స్ టీమ్స్ అన్ని కూడా ఏర్పాటు చేసి మైక్లో కూడా మేము ఎప్పుడప్పుడు పబ్లిక్ని అలర్ట్ చేస్తూ ఉన్నాం. చూడొచ్చు మాత్రం భక్తులకు వాళ్ళకి సూచనలు సలహాతో పాటు మాత్రం గైడ్లైన్స్ కూడా ఇస్తున్నారు. చాలా మంది కూడా దూర ప్రాంతాల నుంచి వస్తారు కనుక వాళ్ళకి ఏర్పాటు చేసిన ప్లేస్లో మాత్రం వాహనాలు ఆపుకోవాలని చెప్పి మాత్రం పోలీస్ శాఖ హెచ్చరిక చేసిన నేపథ్యంలో మనం చూడొచ్చు. కొమరవెల్లి మల్లన్న మొదటి వారం కనుక ఇప్పటికే మాత్రం లక్షలాది మంది కూడా ఈ భక్తులు వచ్చి కోరిన కోరికలు తెచ్చుకుని కొమరవెల్లి మల్లన్న సమక్షంలో దర్శనం చేసుకొని వెళ్తున్నట్టు తెలిసింది. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా మొదటి వారం ప్రారంభమైనాయి. నిజంగా చూడొచ్చు లక్షలాది మంది మాత్రం కూడా ప్రదర్శన చేస్తున్న తర్వాత భక్తులు చేర్చుకుంటున్నారు. చాలా మంది భక్తులు వచ్చారు. హైదరాబాద్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వివిధ రాష్ట్రాల భక్తులు వచ్చారు. నిజంగా చాలా మంది పెట్టుకున్నారు. భక్తులకు సమర్పించుకుంటున్నారు. విషయం చేసుకుని ప్రయత్నం చేద్దాం. అసలు మీరు ఎక్కడ నుండి వచ్చారు, ఎప్పుడు వచ్చారు? మేము కర్ణిగూడ నుంచి వచ్చినాము. ఇది మా అత్తగారి ఇల్లు. ఈసారి మా బాబుకి ఎంటికలు తీయాలని మేము మొక్కున్నాము. సో మా అత్తగారు, ఇది మా అత్తగారు, మేము అందుకు వచ్చినాము. ఎంటికలు తీసాము. చాలా బాగుంది ఇక్కడ. మేము సంవత్సరం వస్తాం, బాగా ఎంజాయ్ చేస్తాం. మేము అంత బాగుంది. ఇది మా ఆడపడిచి, ఇది మా బాబు, ఇది మా ఆయన. ఈసారి మేము ఎంటికలు తీసాము. ఇది మా ఫ్యామిలీ. మేము చాలా ఎంజాయ్ చేసామండి. ఇక్కడ లోపటి వెళ్ళి కూడా బాగా దర్శనం అవుతుంది మేము కోరుకుంటాం. అందరు వచ్చిన చాలా బాగుండాలని కోరుకుంటామండి. ఓకే అమ్మా, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు? అసలు ఇక్కడ ఘోరం వేశారు. కొమరవెల్లి మల్లన్న స్వామికి వస్తే ఎలాంటి కోరికలు నెరవేరుతున్నాయి? నిజంగా కూడా మీరు కూడా అసలు హైదరాబాద్ వచ్చారు. దేవుని దర్శనం ఏ విధంగా దేవుని మల్లన్న స్వామి దర్శనం ఏ విధంగా అసలు ఎప్పుడూ వెళ్తున్నాం దర్శనం చేయడానికి. దేవుడి దగ్గర మంచిగా అయిపోవాలి దర్శనం. గుడి చాలా మంచిగా డెవలప్ చేస్తున్నారు. చూడండి చాలా మంది కూడా భక్తులు వేలాది మంది, లక్షలాది మంది వచ్చారు. నిజంగా ఇక్కడ చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏ విధంగా మొత్తం బండారు మేము అయిపోయిన తర్వాత వీళ్ళందరూ చూడండి మనం బండారు పెట్టుకుని వీళ్ళందరూ కూడా ఏ విధంగా విన్యాసం చేస్తున్నారు. ఆ తర్వాత కూడా దేవుడు అంటే దాదాపు కొమరవెల్లి మల్లన్న స్వామి దక్షిణ తెలంగాణ అంటే శ్రీశైలం తర్వాత కొమరవెల్లి మల్లన్నకే అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఆ విధంగా జానపద జాతర మాత్రం ముస్తాబైన తర్వాత దాదాపు ఈ రోజు నుంచి 11 వారాల పాటు ఆదివారం బుధవారం నాడు కొంతమంది జనాదరణ జరుపుకున్నా కానీ ఆదివారం రోజు మాత్రం చాలా సందర్భాల్లో వస్తుంటారు. నిజంగా మీరంతా కూడా ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చారు, అసలు ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు? సార్ ఓకే, 5 తలవం చూడొచ్చు. నిజంగా వేరే వచ్చారు, అది కూడా మాట్లాడుతాం. అసలు ఎక్కడి నుండి వచ్చారమ్మా? అసలు నిజంగా దర్శనం చేసుకొని పోతున్నారు. ఎప్పుడు స్ట్రైక్ ఎక్కడి నుండి వచ్చారంటే బోనం తీసుకున్నారా లేకుంటే పట్నం వారం అని మొదటి వారం ప్రతి సంవత్సరం వస్తారా? ఏప్రిల్ నిన్న పట్నం వేసినాం. అదే చూడొచ్చు చాలా మంది కూడా భక్తులు ఉన్నారు. నిజంగా బోనం చెల్లించుకునే అవకాశం ఉంది కనుక అసలు మీరు ఎక్కడ నుండి వచ్చారు? మేము షాటా నుంచి వచ్చినాం. చెరుగట్టుకు చాలా వచ్చినప్పటి నుంచి చాలా మంచిగా అనిపించింది మాకు. 25 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఇక్కడ వచ్చినప్పటి నుంచి మల్లన్న గురించి చాలా మంచిగా అయింది. ఇక్కడ ఏమైనా కోరిక కొనుక్కుంటే
ఖచ్చితంగా అయితే కొమరవెల్లి అయితే అందరు చాలా మంది వస్తుంటారు, చాలా మంది మా గణాదులు అందరికి క్షణార్థం. చూడొచ్చు నిజంగా వాళ్ళంతా మొక్కులు చెల్లించుకుంటున్నారు కనుక వాళ్ళంతా మొక్కులు ఏవైతే కోరికలు కోరుకుంటారో ఆ కోరికలు కూడా నెరవేరే అవకాశాలు ఉంటాయి. ఇంకా ప్రతి సంవత్సరం వచ్చామని చెప్తున్నారు. నిజంగా చాలా మంది డిసెంబర్ 29 మాత్రము మల్లన్న స్వామి కళ్యాణం అయిన తర్వాత కూడా మొదటి వారం కనుక హైదరాబాద్ పట్టణం చాలా మంది వస్తుంటారు కనుక వాళ్ళందరినీ మాట్లాడి చూద్దాం. నిజంగా వీళ్ళంతా కూడా అసలు ఏం మాట్లాడదాం అంటే దాదాపు దర్శనానికి వచ్చారు కనుక వీళ్ళు ఏం మాట్లాడతారు అసలు ఏం సంగతి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటమ్మా మాట్లాడు సిరిసిల్ల ఎమ్లవాడ నుంచి వచ్చాము. మా శిశులు మా గురువు మా పిల్లలు అందరము బాగేళ్ళ రాబట్టి 100 ఏళ్ళకి ఎక్కువ మా తాతలు సంపాదించిన దేవుడు 3 తంతలు నాడు దేవుడు. నా తంతకు 4వ తంతకు వచ్చింది. ఎప్పటికి ఇట్లనే వస్తాం. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు. 3 తరాలు అయిపోయిందండి. 4వ తరం. ఈ తరం ఏం కోరుకుంటున్నారు మల్లన్న స్వామి క్షేత్రంలో? ఇక అందరు మంచిగా ఉండాలి, కుటుంబం ఈడికే ఉండాలి, ఇక మా లెక్క ఉండొద్దని అంతే. ఇక అన్ని రకాలుగా బాగుండాలి అని కోరుకున్నాం. బండారప్ప చెప్తున్నాం. నిన్న బండారప్ప చెప్పినాం. ఇవాళ కృషితో అనుకున్న పనులు అయినాయి కాబట్టి ఎదురు బండారప్ప చెప్తున్నాం. ఇప్పుడు 150 కిలోలు ఇదే కాదు, ఇంకా 150 కిలోలు అక్కడ ఉంది, అక్కడ అందరికి పంచుతాం. ఇప్పుడైతే దేవునికి ఇక్కడికి పంచుదాం వచ్చాం. ఇప్పటికైతే సంతోషం ఉంది మాకైతే. చూడొచ్చు మల్లన్న క్షేత్రంలో మాత్రం బంగారమయం అయిపోయిన తర్వాత చాలా మంది కూడా వీరంతా కూడా లోపలికి మాత్రం దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు. చాలా మంది ఉన్నారు. వారిని కూడా ఆకర్షణ చెప్పి నిజంగా నెత్తి మీద బోనం ఎత్తుకొని చూడొచ్చు. వీళ్ళందరూ కూడా బోనాలు ఎత్తుకొని దాదాపు 11 వారం తీసుకొని వస్తుంటారు. అంటే వీళ్ళంతా కూడా హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుంచి భారీగా వస్తుంటారు. డిసెంబర్ 29 తర్వాత మొదటి ఆదివారం కనుక చాలా మంది ఉన్నారు కనుక వీళ్ళందరికీ కూడా ఏ విధంగా వీళ్ళంతా మొక్కులు చెల్లించుకోవడానికి దాదాపు లక్షలాది జనసంద్రం మధ్య కూడా వీళ్ళంతా వస్తున్నారు కనుక వీళ్ళంతా హైదరాబాద్ నుంచి వచ్చినట్టు అక్కడ ఇక్కడ నుండి వచ్చారు. అసలు మీరు ఏ విధంగా మొక్కులు చెల్లించుకుంటున్నారు ఏంటి? యాక్చువల్లీ మేము బీబీనగర్ నుంచి వచ్చాం సార్. కానీ కొంచెం లేట్ అయింది అండి. ఈరోజు మల్లన్న స్వామి ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి సో ఇంకా చాలా రష్ అనేది ఉంది. కొంచెం ఆర్గనైజర్స్ బాగా చూసుకుంటే ఇంకా మంచిగా దర్శనం అవుతుంది. సో ఇంకా విఐపి దర్శనం దగ్గర కూడా చాలా రష్ ఉంది. సో దేవుణ్ణి మొక్కుకోలేక దగ్గర చూడలేకపోయినాం, కానీ గర్భగుడ్ల నుంచి మొక్కుకొని మా మొక్కులు చెల్లించుకుంటున్నాము. ఆర్గనైజర్స్ ఇంకా మంచిగా డెవలప్ చేస్తే ఇంకా కొంచెం వాటర్ బాటిల్స్ అనేవి పబ్లిక్ ఇస్తే ఇంకా చాలా యూజ్ ఉంటుంది అండ్ యూస్ఫుల్ ఉంటుంది. మంచి మొక్కులు అనేవి చెల్లించుకున్నదంతా ప్రతి ఒక్కరికి దర్శనం అనేది జరుగుతుంది. చాలా వివిధ ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి కూడా 2-3 రోజుల ముందే ఇక్కడికి వచ్చారు. కొన్ని చోట్ల కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేసిన దాదాపు గదులు సరిపోకపోతే బయట కూడా చాలా మంది కూడా ఉన్నట్టు తెలిసింది. ఇక్కడ లక్షలాది మంది మాత్రం గుళ్ళ తీర్థంలో అదేవిధంగా మల్లికార్జున స్వామి కళ్యాణం తర్వాత మొదటి ఆదివారం కంటే చాలా మంది భక్తులు దాదాపు ఎక్కడ చూసినా జనసాందోళనగా మారిపోయింది, బండారిమయంగా మారిపోయింది. ఎక్కడ చూసినా కానీ వాళ్ళంతా కూడా విన్యాసాలతో వచ్చి కుమ్మరేలు మల్లన్న గారు గౌరవిస్తారు. మల్లికార్జున స్వామి క్షేత్రంలో వాళ్ళంతా దర్శనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, కొమరవెల్లి.